భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రయానం మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించారు. జాతీయంగా మరియు స్థానికంగా ఉన్న సమస్యలపై యువత యొక్క ఆలోచన విధానం, పరిష్కరించుకునే విధానం, కేంద్ర ప్రభుత్వ పథకాలు అనే విషయాలపై చర్చ నిర్వహించారు. యువతకు వక్తలచే ప్రసంగాల్ని అందించారు. అనంతరం విద్యార్థులచే పర్యావరణ పరిరక్షణపై మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్, జిల్లా యువజన అధికారి తిర్రి గోపి, అధ్యాపకులు చెల్లి నరేష్, తిరికోటి సుబ్బలక్ష్మి మరియు కళాశాల సిబ్బంది, వాలంటీర్లు, యువత పాల్గొన్నారు. ఇంటి పేరు చెప్పు. ఇంటి పేరు లేరా నువ్వు రా. ఓకే. పరుగు పరుగు ఎలా వచ్చారు? అక్కడ అడగండి, మా ఆయన ఉన్నారు కదా సార్. కాదు మరి పెద్దలు ఎక్కడ అదే ఎలా దూరంగా వెళ్ళండి. వెళ్ళండి. Take it as a challenge and move forward. World is very wide. We have so much of opportunity for every people. So you take whatever opportunity you have for not for only your well-being, for your families. It's my humble request, and people having disability. There are some special children also here. I pray the Lord, I pray the God to give them sufficient help to face any kind of challenge in the world. వచ్చిన తర్వాత సుమారు 300 కొత్త పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుని అంటే చనిపోయిన వాళ్ళ వేకెన్సీస్లు కొత్తగా మిగిలిన వాటిల్లో ఆయన మరో 95-100 కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి పెన్షన్కి మనం ఎక్కడికో వెళ్ళాలా, బతుకున్నాడా, ఏదో చేయాలనేది లేకుండా మీరు అప్లై చేసుకున్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే నా సంతకం కోసం మీరు వచ్చినప్పుడు కూడా వెంటనే పెన్షన్ పెట్టుకున్న 2-3 నెలలకి మీరు అప్లై చేసిన వెంటనే వస్తుంది అంటే ఇది మంచి మార్పు యానంలో. అటువంటి విధంగానే రేపొద్దున్న ముందు ఇప్పుడు వచ్చి నాకు తెలిసి 300-450 వరకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సంవత్సరంలో కూడా మన అసెంబ్లీ సమావేశాల్లో మరొక 300 ప్రతి ఎమ్మెల్యే కూడా ఇవ్వాల్సిందిగా ఉంటుందని చెప్పి ముందే అందరు ఎమ్మెల్యేలు కూడా మన రంగస్వామి గారిని కోవడం జరిగింది. కాబట్టి వచ్చే దాంట్లో కూడా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కూడా ఒక 300-400 పెన్షన్స్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇస్తే యానంలో మరింత పెన్షన్ సరుకులందరికీ కూడా వస్తాయని ఆశిస్తున్నాను. కాబట్టి
మల్లాడి దివ్య సెకండ్ ప్రైజ్. ఉమెన్స్ 50 మీటర్స్ రన్నింగ్ వైదాడి జములమ్మ క్వశ్చన్ థర్డ్. రాజు సావిత్రినగర్ ఫస్ట్ ప్రైజ్. గొప్ప పితాని చంటిబాబు పరంపేట థర్డ్ ప్రైజ్. ఎలా తిరిగమ్మా? సెకండ్ ప్రైజ్ జనపల్లి సబిబలత దర్యాలపల్లి. ఓలేటి లక్ష్మీనారాయణ థర్డ్ ప్రైజ్. అన్నా గిరియన్పేట ఫస్ట్ ప్రైజ్. సంగాడి హన్నాడు థర్డ్ వచ్చి ఎస్ పద్మ కొత్తపేట. వైదాడి ధర్మారావు. కూర్చోబెట్టండి అందరినీ. మల్లాడి దేవి హనుమ. పొగాకు నాగమణి. రావాలి తొందరగా తొందరగా రావాలి. మెట్ల వరకు వెళ్ళండి సార్. తొందరగా రావాలి. ఏమా మీరు మధ్యలో లేస్తే అక్కడ గద్దాడ శ్రీనివాస్. ఏమా గద్దాడ శ్రీనివాస్. పెట్టండి ఎవరు పడతారు వాళ్ళు? పూర్తి సెట్ చేయనుకున్నాను. చెప్పండి. ఫిట్టింగ్ తెచ్చారు అక్కడ పెట్టి. ఏమా తినేసిన లోపల కూర్చోండి. తారాడు సత్యనారాయణ కూడా ఉందా?